అప్డేట్ చూద్దాం. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ ను విచారించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. నూకరాజు ఆయన కుమార్తె సౌజన్య రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా సాదిక్ ను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో నిందితుడు సాదిక్ ఖాన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ రాత్రికి కాకినాడకు తీసుకురానున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి 12 గంటలకు సాదిక్ సామర్లకోటలో కోనార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాడు. మార్గమధ్యలో తన మొబైల్ పోయిందని ఒక వ్యక్తి ఫోన్ తీసుకుని కాకినాడలోని ఒక న్యాయవాదికి సోదరికి కాల్ చేసి మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. 5 రోజుల్లో 4 రాష్ట్రాలు తిరిగిన సాదిక్ పోలీసులు పసిగట్టకుండా ఫోన్, డిజిటల్ లావాదేవీల జోలికి వెళ్లలేదు. మరో రోజు గడిస్తే కేరళం వెళ్లి అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయేందుకు స్కెచ్ వేశాడు. అంతలోనే పోలీసులు సాదిక్ ను పట్టుకున్నారు. అటు నూకరాజు భార్య మీనా మృతదేహానికి రాజమండ్రి జీజీహెచ్ లో పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అప్పారావును అడిగి తెలుసుకుందాం. అప్పారావు, కవిత పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ ను పోలీసులు విచారించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 8 మంది సీఏలు దీనికి సంబంధించి విచారణ సంబంధించి ఏమేమి ప్రశ్నలు అడగాలి, నిందితులు ఏ విధంగా ప్రశ్నించాలని దానిపైగా చేపట్టారు. అయితే ఆ సాదిక్ ను ఈపాటికే కాకినాడకి తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ఢిల్లీలో పట్టుబడిన తర్వాత అక్కడ ట్రాన్సిట్ వారెంట్ లో కొంత జాప్యం జరగడంతో కాకినాడకి తీసుకురావడం కొంత జాప్యం జరిగింది. అయితే ఈరోజు రాత్రికి సాదిక్ ను పోలీసులు కాకినాడ తీసుకురానున్నారు. అయితే నూకరాజు కుటుంబాన్ని సాదిక్ ఎందుకు హింసించాడు, వేధించాడు అనే కోణంలో పోలీసులు సాదిక్ ను విచారిస్తున్నారు. ప్రధానంగా ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఇంజనీరు నూకరాజు తన సూసైడ్ లెటర్ లో కీలకమైన విషయాలు వెల్లడించారు. తనను చంపుతారని, అదేవిధంగా తన కూతురు సౌజన్య లొంగ తీసుకుని ఆస్తి పత్రాలు ఇంటిని కూడా రాయించుకున్నారని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా తన ఆపరేషన్ అయిన తర్వాత తన కూతురు సౌజన్యను కూడా చంపేస్తానని బెదిరించాడని, ఈ బెదిరింపు తాళలేక తమ కుటుంబం సామూహిక ఆత్మహత్య చేసుకుంటుందని కూడా లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దుర్మార్గుడైన సాదిక్ ను శిక్షించాలని కూడా కోరాడు. మరోపక్క సౌజన్య కూడా ఆత్మహత్య ముందు రాసిన సూసైడ్ లెటర్ లో కూడా తన భర్త మరణానికి సాదికే కారణమని, కోచ్గా తమ కుటుంబాన్ని వేధించాడని, తను కూడా రకరకాలుగా హింసించాడని కూడా పేర్కొన్నారు. అదేవిధంగా తన భర్త మరణానికి కూడా సాదికే కారణమని, విషమిచ్చి చంపించారని కూడా పేర్కొన్నారు. ఈ విధంగా ఓ రకంగా చెప్పాలంటే చనిపోయిన నూకరాజు గాని ఆయన కూతురు గాని చనిపోవడానికి ముందు రాసిన ఆత్మహత్య సూసైడ్ లెటర్ లో సాదిక్ కాని వేధింపుల పర్వాన్ని ఏకరో పెట్టారు. అదే విధంగా వీరి మరణం తర్వాత నూకరాజు వియ్యంకుడు కూడా పోలీసులు ఫిర్యాదులో తన కొడుకు మరణానికి కూడా సాదికే కారణమని కూడా ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 2 రకాల సూసైడ్ లెటర్లు, ఒక ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సాదిక్ ఖాన్ని లోతుగా విచారించడానికి సిద్ధమయ్యారు. ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఆస్తులను లాక్కోవడంతో పాటు వారిని ఎందుకు చంపాలనుకున్నారు, సౌజన్యను లొంగ తీసుకోవడం వెనుక ఉన్న స్కెచ్ ఏంటి, ఏ వీడియోలు ప్రైవేట్ వీడియోలు చూపించి ఆమెను లొంగ తీసుకున్నారు, అదేవిధంగా ఆమెను ఎందుకు కొట్టాల్సి వచ్చిందనే విషయాలను కూడా వివరించున్నారు. అదేవిధంగా ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ నూకరాజు మనవరు కూడా ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు సాదిక్ తరచూ సౌజన్య నూకరాజు ఇంటికి వచ్చి వారిని కొట్టాడని కూడా ఇప్పటికే నూకరాజు మనవడు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాదిక్ ని అనేక కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబం మొత్తం చంపుతానని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకోవడానికి 2 రోజుల ముందు ఏమేం గొడవలు జరిగాయి అనేది కూడా పోలీసులు సభ విచారణలో ప్రశ్నించున్నారు. ఇప్పటికే పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం వరకు ఈ నెల 16న ఆత్మహత్య చేసుకోవడానికి ముందు కూడా తరచూ సాదిక్ ఖాన్ నూకరాజు ఇంటికి వచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఆత్మలోనే ఆ కుటుంబాన్ని ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, ఏ వేధింపులు తాళలేక వాళ్ళు ఒక్కసారి ఉన్నట్టుండి చావు నిర్ణయం తీసుకున్నారని కూడా కీలకమైన విషయాలు సాదిక్ నుంచి రాబట్టాల్సింది. అయితే సాదిక్ ఏదైనా సరే మాట్లాడిన తన లాయర్ తో మాట్లాడతానని కూడా చెప్తున్న నేపథ్యంలో ఏమేం చెప్తాడు సాదిక్ అనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. చెప్తా రైట్ అప్పారావు, థ్యాంక్ యూ.